వనమంతా జనమై ఉన్నారు, జనాల హృదయాల్లో ఇప్పటికే అమ్మవార్లు కొలువై ఉన్నారు. అంతటికి భక్తులంతా కూడా అమ్మవార్లను కొనియాడుతూ ఇవాళ సమ్మక్క ఆగమనం కోసం చూస్తున్న పరిస్థితి ఎలా ఉందో ఈ చిలకల గుట్టలో ఉన్న మనం ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. అమ్మవారు వస్తున్నారు, అగో అదిగో అల్లదిగో అమ్మ దిగుతుంది వస్తుంది, మరికొన్ని క్షణాల్లో ఈ గద్దెల మీద కొలువై ఉంటుంది అని చెప్పేసి భక్తులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. చూస్తున్నాం, ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అని చెప్పవచ్చు. ఈ గిరిజనులు ఎక్కడ కాదు, మన వరంగల్ చిన్న మేడారం కుగ్రామం లోపల ఇంత పెద్ద జాతర జరుగుతుంది. ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ఈ దఫా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మేడారం జాతర చాలా గొప్పగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఇవాళనే గిరిజన కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర మంత్రి ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఈ జాతరను కొనియాడుతూ ఈ జాతర ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. అందరు కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ అమ్మవార్లను తీసుకుపోవడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే అమ్మవార్ల కోసం భక్తులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఆ అమ్మవారు వస్తున్నారు, అమ్మవార్లను తీసుకొని గద్దె మీద ప్రతిష్టాపించి ఆమె ఆశీర్వచనం తీసుకోవాలి అని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అంతా బ్లాక్ కమాండర్స్ గా పోలీసులంతా కూడా ఒక కొత్తదనంతో కొత్త ఊపుతో వాళ్ళు సిద్ధమై ఉన్నారు. మెయిన్గా అమ్మవార్లను తీసుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే అమ్మవార్లను తీసుకుపోయి పూజలను తాకితే పుణ్యం వస్తుంది, కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి ఒక ఆసక్తి ఉంటుంది. అందులో ఎవరికి కూడా అటు పూజారులకు కానీ ఇటు భక్తులకు కానీ ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకోసం ఈ రోప్ పార్టీస్ అధికారి మనతో ఉన్నారు, పోలీస్ సిబ్బంది కూడా చాలా సమాయత్తమై ఉంది మనతో ఉన్నారు. సదానంద సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది, ఎన్ని రోప్ పార్టీస్ ఉపయోగిస్తున్నారు? ఇవాళ జనమంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అమ్మవార్ల రాక కోసం. మరి మీరు ఏ విధంగా తీసుకుపోతున్నారు? ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మన డీజీపీ గారి ఉత్తర్వు మేరకు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ కేగన్ గారి ఆధ్వర్యంలో ఒక 13,000 మంది పోలీసులు డిఫరెంట్ విభాగాల్లో విభజించారు. నాకు రోపాటి గాను నాకు బాధ్యతలు అప్పగించారు. దీనికి గాను నేను 300 మంది రోపాటిని 3 రోజుల నుండి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు దేవుణ్ణి ఏ విధంగానైతే మనం గద్దెలకు చేరుస్తామో అదే విధంగా వాళ్లకు పక్కా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ గతంలో పనిచేసిన అధికారులను కూడా తీసుకొని రావడం జరిగింది.